నిన్నటి రోజున వీకోట మండల కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలందరినీ సమావేశపరిచి ఆసరా 4వ విడత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మహిళలకు ప్రథమ స్థానం ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. దానికోసంగానే మొట్టమొదటిసారిగా గృహానికే పరిమితమైనటువంటి వంటింటిగా పరిమితమైనటువంటి మహిళలందరినీ కూడా గ్రామలక్ష్మి అనే పేరుతో మొట్టమొదటిసారిగా పొదుపు కార్యక్రమంలో వాళ్ళని అందరినీ కూడా ఏకం చేయడం జరిగింది. తదుపరి పరిణామాంతరం అవి డ్వాక్రా గ్రూపులుగా పరిణితి చెంది ఇప్పుడు వెలుగు గ్రూపులుగా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. అయితే గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మహిళలందరికీ సముచితమైనటువంటి స్థానం ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేదానికి తోడ్పాటు పడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం. అయితే నిన్న చెప్పినటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అలాగే ఇప్పుడు నూతనంగా పార్టీకి చెందినటువంటి ఆర్ఎస్ బోస్ గారు తెలుగుదేశం పార్టీని రకరకాలుగా విమర్శించడం, పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నమ్మకం లేని వారు అనడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము బోస్ గారు ఒకే ఒక మాట్లాడుతున్నాం. అయ్యా బోస్ అన్న గారు మేము గౌరవాల పెద్దలు, ఎందుకంటే పార్టీ ఆవిర్భావం నుంచి మీరు ఉన్నారు కనుక దాదాపుగా 39 సంవత్సరాలు మీరు పార్టీలో కొనసాగారు. ఏ నమ్మకంతో 39 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మీరు కొనసాగినారో మాకు కాస్త తెలియజేసి మేమందరూ కూడా చాలా సంతోషపడతాం. ఎందుకంటే మీరు కేవలం 1 సంవత్సరం మాత్రమే పార్టీగా దూరంగా ఉన్నారు. ఆ రోజు మంచి అయినటువంటి పార్టీ ఈ రోజు మంచిది కాదని ఎట్లా అంటున్నారు మీరు? మీకు నచ్చలేదు, మీరు వెళ్ళిపోయారు. స్వాగతిస్తున్నాం, సంతోషం. ఇక్కడ కాకపోతే ఇంకో చోట మీరు డెవలప్ అవ్వండి, పార్టీ కూడా స్వాగతిస్తుంది. అంతేగాని కన్నతల్లి లాంటి పార్టీని 40 సంవత్సరాల పార్టీలో కొనసాగి ఈ రోజు పార్టీలో ఉన్న నాయకులు గాని పార్టీ గాని మంచిది కాదని అనడం ఎంతవరకు సమంజసము? మీరు పెద్దలు, మీ మనోభావాలకి మీ పెద్దగానికి మేము వదిలేస్తున్నాము. దాన్ని మీరే అర్థం చేసుకుని కోరుకుంటున్నాం. ఇకపోతే దయచేసి భవిష్యత్తులో కూడా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కొంత పద్ధతిగా అయిన పదాలు వాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు పెద్దలు, మీకు అన్ని విషయాలు తెలుసు. 40 సంవత్సరాలు పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మీకు అన్ని కూడా తెలుసు. అందరినీ ఒకే విధంగా మాట్లాడడం కొంచెం బాధాకరమైన బాధ అనిపించింది. దయచేసి భవిష్యత్తులో ఇట్లా పదాలు వాడరని మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎప్పుడు కూడా రాబోయే ఎలక్షన్ లో కానీ ఇంకా జరిగేటువంటి పూర్తి కాలంలో కానీ దయచేసి తెలుగుదేశం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని కూడా ఏ విధంగా గౌరవిస్తున్నామో అదే గౌరవంగా మీరు ఉంటారని మేము ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. 2014లో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే ఆ రోజు కేడర్ అంతా కూడా మీ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకంతా కూడా మేమంతా కూడా పనిచేయడం జరిగింది. దురదృష్టవశాత్తు తక్కువ ఓటుతో మీరు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినా కానీ ప్రభుత్వం గుర్తించి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి కూడా మీకే ఇక్కడ ఇన్ఛార్జి కూడా కొనసాగించడం జరిగింది. అప్పుడు జన్మభూమి కార్యక్రమాలు కానీ జన్మభూమి మీటింగులు కానీ మీరు చెప్పారు. జన్మభూమికి కమిటీల ద్వారా కూడా అందరూ కూడా సంక్షేమ పథకాలు అందిస్తా ఉండ్రి, అవుట్లో మంచి జరగలేదు, ఇప్పుడైతే మంచి జరుగుతా ఉందని చెప్పి చెప్పారు. అదే కమిటీలు అవన్నీ కూడా మీరు వేసిన కమిటీలు అవి. ఆ కమిటీలు వేసినప్పుడు మీకు మంచి జరిగిందా చెడు జరిగిందని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయాలా. మీరు వచ్చేసి 40-38 సంవత్సరాలు ఇంకా పార్టీలో ఉన్నారు. కార్యకర్తలు ఎట్లా, నాయకులు ఎట్లా అంతా మీకు తెలుసు. మీకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఒక గుర్తింపు, ఒక స్థానం ఇచ్చింది పార్టీ. అలాంటి పార్టీనే మీరు ఈ రోజు ఇలా అనడం ఇది పద్ధతి కాదు. చాలా మంది తెలుగుదేశం పార్టీని ఇంకా వేరే పార్టీలో కూడా వెళ్ళినారు, కానీ వాళ్ళంతా ఒక హుందాతనంగా ఉన్నారు. మేము కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని. మీరు కూడా వేరే పార్టీలో పోయినారు వైఎస్ఆర్సీపీలో, మేము ఒకటే మీకు కోరుకుంటా ఉన్నాం. మీరు పార్టీ మారినారు, మీ వయసుకి తగినట్టు హుందాతనంగా ఉండాలనేసి మేము కోరుకుంటా ఉన్నాము.